ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో నేను మనకు శాతవాహన యూనివర్సిటీ నుంచి అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడేంటంటే యూజీ సెకండ్ సెమ్ అండ్ ఫోర్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ అన్ని గ్రూప్ వాళ్ళకు ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ అనేది శాతవాహన యూనివర్సిటీ 21 నాడు మనకు రిలీజ్ చేసింది టైమ్ టేబుల్ అనేది. నేను ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైతే టెలిగ్రామ్‌లో, వాట్సాప్ ఛానల్‌లో ఉన్నారో జాయిన్ అయ్యి వాళ్ళకు ముందే నోటిఫికేషన్ వెళ్ళిందండి. సో వీడియో అనేది కొద్దిగా లేట్ అయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు యూజీ సిక్స్త్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు ప్రాక్టికల్స్ అంటే ఇక్కడ మనకు ఇంటర్నల్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఎప్పుడు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2గా డివైడ్ చేశారు. ఇక్కడ చూసుకోండి, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2గా డివైడ్ చేశారు. ఇక్కడ ఫేజ్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 4th నుంచి జూన్ 9th వరకు స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 వచ్చేసి జూన్ 11th నుంచి జూన్ 16th వరకు ఉంటుందండి ఎగ్జామినేషన్ అనేది. మరి ఫేజ్ 1, ఫేజ్ 2 ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదంటే ఇక్కడ క్లియర్గా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇక్కడ చూసుకోండి, మనకు ఇక్కడ టైమింగ్స్ కూడా ఉన్నాయండి. మనకు టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ సెషన్ వచ్చేసి 8 AM to 10 AM, ఫోర్నూన్ సెషన్ వచ్చేసి 10:30 AM to 12:30 PM, నూన్ సెషన్ వచ్చేసి 1:30 PM to 3:30 PM, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 4 PM to 6 PM. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్, కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఈ టైంలో మీరు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలనేది యూనివర్సిటీ నోటిఫికేషన్లో తెలిపిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ 1 ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను మీకు. జూన్ 4th నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 9th నాడు ఎండ్ అవుతాయి. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ ఫేజ్ 1లో కొన్ని కాలేజ్ సెలెక్ట్ చేసి వాళ్ళకు ఒకసారి ప్రాక్టికల్స్ ఎగ్జామ్ పెడుతుంది. అండ్ ఫేజ్ 2లో ఇంకొన్ని కాలేజ్ సెలెక్ట్ చేసి కొన్ని కాలేజ్ వాళ్ళకు మరికొందరికి పెడుతుంది ఎగ్జామ్ అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే అందరికీ ఒకటే సెంటర్, సెల్ఫ్ సెంటర్ పడుతుంది. కానీ కొన్ని కాలేజ్ వాళ్ళకే సెల్ఫ్ సెంటర్ పడదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని సెల్ఫ్ సెంటర్లే ఉంటాయి. కానీ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ MJPTBC ఈ కాలేజ్ వాళ్ళకు సెల్ఫ్ సెంటర్ పడలేదు. ఎక్కడ పడ్డది, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, ధర్మపురి. ఓకే, ఇలా కొందరికి వేరు సెంటర్లు కూడా పడతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అయినా మీరు కాలేజ్ వాళ్ళకు వెళ్ళి ఇక్కడ ఆల్ టికెట్ తీసుకోనండి. జూన్ 4th లోపే మీకు ఆల్ టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ప్రాక్టికల్స్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్నల్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఎలా ఉంటాయి అనేది మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను లైవ్ కండక్ట్ చేస్తాను. ఓకే, లైవ్లో మనం అందరం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఫేజ్ 2లో కొన్ని కాలేజ్ గ్రూప్ వాళ్ళకు సపరేట్గా పెట్టారు. ఫేజ్ 2లో సపరేట్ ఉంటాయి కొన్ని కాలేజెస్. చూసుకోండి, ఇక్కడ సెల్ఫ్ సెంటర్లు పడ్డాయి, కానీ కొన్ని కాలేజ్ వాళ్ళకే సెల్ఫ్ సెంటర్ పడలేదు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ PDF నేను మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి మీరు అందులో జాయిన్ అయినట్లయితే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ లాస్ట్లో 7024 అనురాగ్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, అది సెల్ఫ్ సెంటర్ పడలేదు. ఎక్కడ పడ్డది, ఇక్కడ 7174. ఇవన్నీ ఏంటి సార్ 7174 అంటే కాలేజ్ కోడ్స్ అవి. ఓకే, ఈ అనురాగ్ డిగ్రీ కాలేజ్ సెల్ఫ్ సెంటర్ పడలేదు కాబట్టి ఇక్కడ పడ్డది వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఇక్కడ పడ్డదండి, ఇక్కడ సెంటర్ అనేది వాళ్ళకు. ఇక్కడ చూసుకోండి, కొన్ని కాలేజ్ వాళ్ళకు సపరేట్గా ఉంటుంది, కొన్ని కాలేజ్ వాళ్ళకు సెల్ఫ్ సెంటర్ ఉంటుంది. ఓకే, మీకు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఏ విధంగా ఉంటాయి ఎగ్జామ్స్ అనేది కొద్దిగా డౌట్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను లైవ్ అనేది కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అందులో మనం అన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, అండ్ ఎక్స్టర్నల్స్ ఎలా జరుగుతాయి, వాటికి మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.